ధైర్యం చాలదు. 4వ భాగం. క్షణమాగండి, మీతో మాట్లాడాలి అన్న మాటలు వినపడగానే చీకట్లో జాగ్రత్తగా నడుస్తూ వెళ్తున్న యుగంధర్ చటుక్కున ఆగిపోయాడు. దయచేసి నా కంఠస్వరాన్ని బట్టి నా దగ్గరకు రావడానికి ప్రయత్నించకండి అన్న మాటలు వినిపించాయి. యుగంధర్ గారు, ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళిన ఇన్స్పెక్టర్ ఏమీ కారు. మీ అసిస్టెంట్ రాజు, కాత్య కూడా ఆపదలో లేరు. భయపడకండి, మిమ్మల్ని నేనేమీ చెయ్యను అన్న మాటలు వినపడగానే యుగంధర్ నవ్వుతూ, నాకేం భయం లేదు, కానీ పాపం ఆ ఇంట్లో అని అంటూ ఉండగానే, వాళ్లకు ఏ ఆపద రాదు ప్రస్తుతానికి అని ఆమె అన్నది. నువ్వు అని యుగంధర్ అంటున్నాడు. దయచేసి ప్రశ్నలు అడగకండి, అడిగినా నేను జవాబు చెప్పను. నేను దెయ్యాన్నా మనిషినా, ఈ ఇంట్లో దెయ్యాలున్నాయా లేవా, ఇవన్నీ ప్రశ్నలు. మీరు ఈ ఇంట్లో దెయ్యాలున్నాయో లేవో నిర్ణయించడానికి వచ్చారు. కానీ దానికన్నా ముఖ్యమైన పని, డిటెక్టివ్గా ధర్మాన్ని, న్యాయాన్ని, నీతిని కాపాడే ఒక మహోన్నత వ్యక్తిగా మీరు చేయవలసిన పని ముఖ్యమైనది. లచ్చి ఎలా చనిపోయింది, ఎవరు చంపారు? పోలీసులు లచ్చి విషయం తెలుసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మీరన్నా తెలుసుకోండి. లచ్చి హత్యను కళ్ళారా చూసిన మనిషి ఒకరున్నారు ఆ గూడెంలో అన్న మాటలు వినిపించాయి. నువ్వు చచ్చిపోయిన లచ్చివా అని యుగంధర్ అడిగాడు. చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలుగా తిరిగి వస్తారట. మీకు నమ్మకముంటే నేను లచ్చినే అనుకోండి, పేరేదైతేనేం అని ఆమె అనగానే, మరి నువ్వు అని యుగంధర్ అన్నాడు. దయచేసి ప్రశ్నలు అడగకండి. నేరాలు చేసి కర్కశంగా తోటి మానవుల ప్రాణాలు పీల్చుకొని తినే మనుష్యులకు శిక్ష విధించేందుకు దేశంలోని శిక్షా స్మృతి పనికిరావడం లేదు అని అనగానే, అందుకని అని యుగంధర్ అన్నాడు. దెయ్యాలుగానో మనుష్యులుగానో అటువంటి వాళ్లకు మరణశిక్షలు విధిస్తున్నాం అని అన్నది. విధిస్తున్నది ఎవరు అని యుగంధర్ అనగానే, మళ్ళీ ప్రశ్న, నేను జవాబు చెప్పను. మళ్ళీ కలుసుకుంటాను, మీకు తీరుబడైనప్పుడు, అవసరమైనప్పుడు అన్న మాటలు వినిపించాయి. మాలతి అని యుగంధర్ అనగానే, నాకు పేరు లేదు. ఇంకో 10 గజాలు అలాగే ముందుకు నడవండి. నేల మీద పెద్ద టార్చ్ లైట్ పడుంటుంది, తీసుకోండి, సెలవు అన్న మాటలు వినిపించాయి. నిమిషం పాటు యుగంధర్కి పిచ్చెక్కినట్లయింది. ఎవరీమే? ఈ లచ్చి దెయ్యమా? ఆ లచ్చే మాలతిగా వచ్చిందా? చీకట్లో, ఎవరికీ ఏమీ కనిపించని కటిక చీకట్లో ఎలా తిరుగుతోంది? తను నిజంగా ఒక దెయ్యంతో మాట్లాడా? ఆ దెయ్యాన్ని ముట్టుకునే అవకాశం కూడా దొరుకుతుందా? ఈ దెయ్యం చెప్పినట్టు తను చేస్తే తనతో సహకరించి దెయ్యాల గురించి, చనిపోయిన తర్వాత ప్రాణం ఏమయ్యేది, మరణాంతరం రహస్యాలు చెబుతుందా? తన మనస్సులో నుంచి అలాంటి ఆలోచనలు పోగొట్టుకునేందుకు తల విదిలించుకొని ముందుకు నడిచాడు. ఆమె చెప్పినట్లు 10 గజాలు వెళ్ళగానే కాళ్లకు టార్చ్ లైట్ తగిలింది. తీసి వెలిగించాడు. చాలా కాంతినిచ్చే టార్చ్ లైట్. త్వరగా జనరేటర్ ఉన్న ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ బయట కాపలా ఉన్న 2 సాయుధ పోలీసులు నేల మీద కుప్పగా కూలిపడి ఉన్నారు. ఒక్క క్షణం వాళ్లను పరీక్ష చేశాడు యుగంధర్. స్పృహ పోయింది. ప్రాణానికి హాని ఏమీ లేదని నిశ్చయించుకొని తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. జనరేటర్ గదిలో దూలానికి వేళ్లాడుతున్న ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గుడ్లు వెళ్లుకు వచ్చాయి. మెడకు బిగుసుకున్న తాడు ఇంకా బిగుసుకోకుండా గట్టిగా ఆ తాడుకి మెడకు మధ్య వేళ్లు పెట్టుకొని పట్టుకున్నాడు. అతనితో పాటు అతని పక్కనే అలాగే ఒక అస్థిపంజరం వేళ్లాడుతోంది. టార్చ్ లైట్ కాంతిలో ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉన్నది. యుగంధర్ చేతిలో టార్చ్ వెలుగు ముందుండడం వల్ల ఇన్స్పెక్టర్కి యుగంధర్ కనిపించలేదు. భయంతో అరవాలని నోరు తెరిచాడు, కానీ అరవలేకపోయాడు. ఇన్స్పెక్టర్, నేనే ఇన్స్పెక్టర్, క్షణంలో అంటూ యుగంధర్ అక్కడ ఉన్న బల్లలాగి ఎక్కి స్వరాజ్యరావు మెడకి బిగించి ఉన్న తాడు ఒక్క చేత్తో ఠపీమని తెంపేశాడు. యుగంధర్కి ఒక్కడికే చేతనవుతుంది. అతని ఒక్కడి చేతులకే అంత బలమున్నది. 2 సార్లు గట్టిగా ఊపిరి పీల్చుకొని జేబురుమాల్ తీసుకొని చెమటలు తుడుచుకుంటూ, ఏమైంది యుగంధర్ అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అడిగాడు. యుగంధర్ నవ్వి, ఏమైందో మీరే చెప్పాలి. జనరేటర్ ఎందుకు పనిచేయడం లేదో చూస్తానని మీరు బయలుదేరారు, నా పెన్సిల్ టార్చ్ తీసుకొని అని అన్నాడు.
అవును, ఆ ఇంటి నుంచి కొంచెం దూరం వచ్చానో లేదో నా మొహం మీద ఏదో ముసుగు పడినట్టయింది. అంతే. ఆ తర్వాత మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికి చీకట్లో ఈ తాడుకు వేళ్లాడుతున్నాను. ఉచ్చు బిగుసుకుపోకుండా సర్వ ప్రయత్నాలు చేస్తున్నాను. సమయానికి మీరు రాకపోతే అని ఇన్స్పెక్టర్ అన్నాడు. రాకపోయినా ఏం జరిగేది కాదు. ఈ దెయ్యం చాలా మంచిది. పోలీసుల మీద ఈ దెయ్యానికి కోపం లేదు. డిటెక్టివ్లంటే మరీ ఇష్టం. రాజేమయ్యాడో కానీ ఈ ప్రాంతాల్లో ఉంటే ఆ అందమైన దెయ్యంతో రొమాన్స్ ప్రారంభించేవాడు అని యుగంధర్ వాక్యం పూర్తి చేశాడో లేదో. యుగంధర్, పరిహాసాలు ప్రమాదం. మానవ మాతృనితో మమత పెంచుకునే వలపు జీవితం నాకు ఏహ్యమైనది. జాగ్రత్త. రాజు ప్రాణాల మీద ఆశ ఉంటే అటువంటి ఆలోచనలను రానివ్వవద్దు అని రహస్యం మాట్లాడినట్టు జీరస్వరంతో స్పష్టంగా ఆ మాటలు వినిపించాయి. స్వరాజ్యరావు ఒక్క అడుగు వేశాడు. యుగంధర్ స్వరాజ్యరావు చెయ్యి పట్టుకొని, ప్రయోజనం లేదు. ఎక్కడి నుంచో మాట్లాడింది. స్పీకర్లో నుంచి మనకు వినిపించింది. మీరు చేసిన ఏర్పాట్ల కన్నా ఎలక్ట్రానికల్ ఏర్పాట్లు ఆ దెయ్యమే పటిష్టంగా చేసింది అని ఒక నవ్వు నవ్వి సిగరెట్ వెలిగించి, రాజు కాత్యలు బతికే ఉన్నారని ఆ దెయ్యం నాకు హామీ ఇచ్చింది. ఎక్కడున్నారో వెతుకుదాం రండి. ఆ జనరేటర్ దెయ్యమే బాగు చేస్తుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అని స్వరాజ్యరావు వీపు మీద చేయి వేసి జనరేటర్ గదిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు యుగంధర్. అప్పుడే కాపలా ఉన్న ఇద్దరు పోలీసులు స్పృహ వచ్చి లేచి కూర్చున్నారు. స్వరాజ్యరావుని యుగంధర్ని చూసి లేచి నిల్చోబోయారు. నో, అలాగే పడుకొని కాసేపు విశ్రాంతి తీసుకోండి. 10 నిమిషాల్లో మీ బలహీనత పోతుంది. దీపాలు రాగానే మీకు వేడి కాఫీ పంపిస్తాను అని యుగంధర్ అంటున్నాడు. అంతలో దీపాలు వెలిగాయి. ఆ కాంతితో పాటు ఎక్కడ్నించో రాజు, కాత్య చేతిలో చెయ్యి వేసుకుని నవ్వుకుంటూ యుగంధర్ దగ్గరకొచ్చారు. రాజు, ఏమిటిది? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి వస్తున్నావు అని యుగంధర్ అడిగాడు. రాజు, కాత్య ఇంకా నవ్వుతూనే ఉన్నారు. ఇద్దరూ తాగున్నారు అని యుగంధర్ అన్నాడు. దట్స్ కరెక్ట్ అని రాజు అన్నాడు. యు ఆర్ వెరీ కరెక్ట్ అని కాత్య ముద్ద మాటలతో అన్నది. ఇప్పుడు వీళ్ళనేమీ అడిగి ప్రయోజనం లేదు. పదండి ఇన్స్పెక్టర్ అని యుగంధర్ అన్నాడు. రాజు, కాత్య తడబడుతూ నడుస్తున్నారు. ఎక్కడ వీళ్ళు తూలి కింద పడతారో అన్నట్టు యుగంధర్, ఇన్స్పెక్టర్ వాళ్ళ వెనక నడుస్తున్నారు. ఎక్కడ్నుంచో లీలగా సంగీతం వినపడుతోంది. ఇంట్లో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. యుగంధర్, ఈ ఇంట్లో, ఈ ప్రాంతాల్లో నిజంగా దెయ్యాలున్నాయా అని స్వరాజ్యరావు అడిగాడు. ఆ ప్రశ్న నన్నడగడం దేనికి? మీరే సమాధానం చెప్పండి అని యుగంధర్ అన్నాడు. ఇక్కడ జరుగుతున్నవి చూస్తుంటే నిజంగానే దెయ్యాలున్నాయేమోనని అనుమానం కలుగుతున్నది అని ఇన్స్పెక్టర్ అనగానే, ఇన్స్పెక్టర్, దెయ్యాల విషయం ప్రస్తుతానికి మనం మర్చిపోయి అని యుగంధర్ అంటూ ఉండగానే, మర్చిపోయి అని ఇన్స్పెక్టర్ అడిగాడు. ఈ ఇంట్లో జరిగిన హత్యల గురించి దర్యాప్తు చేద్దాం. స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారని మీరంటారు. నా ఉద్దేశంలో అప్పట్లో దర్యాప్తు క్షుణ్ణంగా అన్ని కోణాల నుంచి చెయ్యలేదని నా అనుమానం అని యుగంధర్ అనగానే, అనుమానానికి ఆధారాలు అని యుగంధర్ అడిగాడు. ప్లీజ్, ప్రతి పోలీస్ ఆఫీసర్ తన తోటి ఉద్యోగులను సమర్థిస్తాడని నాకు తెలుసు. ఏవో ఆధారాలు ఉన్నాయి కనుకనే చెబుతున్నాను. మిగతా వాళ్ల విషయం ఎలా ఉన్నా ఆ లచ్చి అనే అమ్మాయి హత్య గురించి ముఖ్యంగా దర్యాప్తు చేయాలి అని యుగంధర్ అన్నాడు. హాల్లో సార్జెంట్ శివం పచారులు చేస్తున్నాడు. గిరి, వెంకట్రామయ్య, విశ్వనాథం చాలా దీర్ఘంగా ఏదో చర్చిస్తున్నారు. ఆడవాళ్లందరూ మొత్తం 10 మంది హాల్లోనే ఒక మూలగా కూర్చున్నారు. పిల్లలారుగురు దీపాలు రాగానే భయాలు పోయి పరిగెత్తే ఆట ఆడుకుంటున్నారు. దాగుడు మూతలాడదామా అని ఒక అమ్మాయి అడిగింది. వద్దు, అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఈ హాల్లో నుంచి ఎవరూ ఎటూ వెళ్ళకూడదు అని విశ్వనాథం గదమాయించాడు. సరిగ్గా అప్పుడు లోపలికి యుగంధర్, స్వరాజ్యరావు, కాత్య, రాజు వచ్చారు. చర్చిస్తున్న ముగ్గురు మాటలాపేసి సమయానికి వచ్చారు అని విశ్వనాథం అన్నాడు. ప్రశ్నార్థకంగా యుగంధర్ చూశాడు. మేమొక నిర్ణయానికి వచ్చాం. పొద్దునందరం వెళ్ళిపోతున్నాం. ఈ ఇంట్లో దెయ్యాలున్నాయో లేవో అనే విషయం తెలుసుకునే ఆసక్తి నాకు లేదు. గిరి, వెంకట్రామయ్య నాకు వ్యాపారానికి కొంత డబ్బు అప్పిస్తామన్నారు అని విశ్వనాథం అన్నాడు. విశ్వనాథం గారు, అంత స్వార్థం పనికిరాదు. మీ ఇంట్లో దెయ్యాలున్నాయో లేవో తెలుసుకోవడానికి మేమింతమందిం వచ్చాం. ప్రభుత్వం డబ్బిచ్చింది. అంతేకాక ప్రకాశ్రావు ప్రాణం బలిచ్చాం. ఏదీ తేలకుండా
అని యుగంధర్ అంటూ ఉండగానే, అదే నా చింత. ఇంకా కొన్ని ప్రాణాలు బలి కాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. ఈ ఇంట్లో దెయ్యాలున్నాయో లేవో తెలుసుకోవాలని ప్రభుత్వం డబ్బిచ్చింది. నిజమే, ఈ ఇంటిని ప్రభుత్వానికే ఇచ్చేస్తాను. మీరు మీ అసిస్టెంట్ పోలీసులు తేల్చుకోండి, మేం మాత్రం ఇక్కడ ఉండం అని విశ్వనాథం అనగానే ఆ కంఠస్వరమే, చూశారా యుగంధర్, ఎంత స్వార్థపరులో. నేను దెయ్యాన్నో కాదో కూడా తెలుసుకోదలుచుకోలేదు వీళ్ళు అని అనగానే, దీపాలు ఆరిపోయినప్పుడు చీకట్లో అజ్ఞాతంగా మాటలు వినపడితే అది ఒక రకమైన భయం. కానీ వెలుగుండగా మనిషి కనిపించకుండా ఎక్కడి నుంచో మన మధ్య నుంచి మాటలు వినపడితే భయం పదింతలు ఎక్కువవుతుంది. చల్లగాలి వచ్చినట్టు అందరికీ ఒళ్ళు జలధరించింది. ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. మాలతి, నువ్వు దెయ్యానివని నేను నమ్మను. నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. అసలు విషయం చెప్పరాదు అని యుగంధర్ అనగానే మళ్ళీ నవ్వు. అవును, మీకు దెయ్యాలలో నమ్మకం ఓ పట్టాన కుదరదు. ఏదైనా మీకు జరిగితే తప్ప అని అన్నది. పోనీ అదైనా చేసి నువ్వు దెయ్యానివని నిరూపించు అని యుగంధర్ అన్నాడు. ప్రకాశ్రావులా దెయ్యాలకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని మీకు ఉందా? మీకు అదే గతి పట్టాలని ఉన్నదా అని అనగానే, నన్ను ఎందరో మనుష్యులు చంపడానికి ప్రయత్నించారు, చంపలేకపోయారు అని యుగంధర్ సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు. సరే, మీకు అనుభవం కావాలంటే అంటూ నవ్వు నవ్వగానే ఆ నవ్వు దీపాల స్విచ్లా దీపాలు ఆరిపోయాయి. సరిగ్గా 5 నిమిషాల తర్వాత మళ్ళీ దీపాలు వెలిగాయి. యుగంధర్ నిల్చున్న చోట యుగంధర్ లేడు. అక్కడ ఉన్న కుర్చీలో ఒక అస్థిపంజరం ఉన్నది. ఓ గాడ్ అని స్వరాజ్యరావు అన్నాడు. మళ్ళీ నవ్వు. చేతికి గడియారం, వేలికి ఉంగరం అలాగే ఉన్నాయి. యుగంధర్ జ్ఞాపకార్థం వాటిని అలాగే దాచుకోండి. ఎంతటి మేధావి అయినా యుగంధర్కి అంత అహంకారం పనికిరాదు అన్న మాటలు వినిపించాయి. అప్పటికి రాజు, కాత్యలు తేరుకున్నారు. అవును, ఇది యుగంధర్ గారి చేతి గడియారమే అని రాజు అన్నాడు. అవును, ఇది ఆయన ఉంగరమే అని కాత్య అన్నది. అబద్ధమెందుకు చెబుతాను? ఈ రాత్రికి మీకు చిన్న వినోద కార్యక్రమం ఏర్పాటు చేశాను. దయచేసి ఎవరూ వారి స్థానాలలో నుంచి కదలకండి అన్న మాటలు వినిపించాయి. హాల్లో ఒక దీపం తప్ప మిగతా దీపాలన్నీ వెలుగుతున్నాయి. 2 యువతులు, 2 యువకులు ఆ కాంతి మధ్యకు వచ్చారు. నడుం నుంచి మోకాళ్ల వరకు మాత్రం బట్టల్లేవు, కానీ ఆకులు పావడాల్లా కట్టుకున్నారు. నల్లగా ఉన్నారు. మెడలో ఎముకల దండలు, నుదుటి మీద నుంచి చెవుల వరకు ఎర్రగా రక్తం కారుతోంది. పెద్ద పెద్ద తెల్లని పళ్ళ వరస. ఆ యువతులు కూడా పైన ఏమీ కప్పుకోలేదు. డప్పులు మోగుతున్నాయి. ఆ తాళానికి వాళ్ళు నృత్యం ప్రారంభించారు. ఒక యువతి, యువకుడు నడుంకి నడుం ఆనించుకొని చేతులు కలుపుకొని బొంగరంలా తిరుగుతున్నారు. ఇంకో యువతి వెనక్కు వాలింది. ఆమె ముందు నిలబడి 2 కాళ్ళు ఆమె కాళ్ల మధ్య పెట్టి గంతులు వేస్తూ నృత్యం చేస్తున్నాడు ఇంకో యువకుడు. అందరూ కళ్ళప్పగించి చూస్తున్నారు. ఆ దృశ్యం చూడడం వల్ల చలనం పోయినట్టు. సార్జెంట్ శివం ఒక్కడే ఆ భ్రమలో పడలేదు. చేతిలో తుపాకీ తీశాడు. గురిపెట్టి మీట మీద వేలు పెట్టాడు. ఫుల్ అన్న మాటలు వినిపించాయి. అతని చేతిలో తుపాకీ కింద పడింది. 10 నిమిషాల తర్వాత ఆ నాట్యం చేస్తున్న వాళ్ళు ఎలా వచ్చారో అలాగే అదృశ్యమయ్యారు. రాజు వారిని వెంటాడడానికి ప్రయత్నిస్తే ఇన్స్పెక్టర్ రాజు చెయ్యి పట్టుకొని వద్దని ఆపాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న అందరినీ ఉద్దేశించి, ఈ ఇంట్లో దెయ్యాలున్నాయో లేవో తెలుసుకోవాలని మనమంతా ఇక్కడికి వచ్చాం. అంతేకాదు, ఈ ఇంటికి తీసుకొని వస్తే ప్రకాశ్రావుకి పోయిన మాట తిరిగి వస్తుందనే ఆశతో వచ్చాం. ప్రకాశ్రావుని దెయ్యమే చంపిందో మనిషే చంపాడో నిర్ణయించలేకపోయాం. వాదనకి 2 విధాల్లా వాదించవచ్చు. ఏదైనా ఇందాక గిరి, విశ్వనాథం, వెంకట్రామయ్య గారు నిర్ణయించినట్లు ఈ ఇంట్లో దెయ్యాలున్నా లేకపోయినా మీకు అనవసరం. మీ జీవితాల జోలికి అవి రాకుండా ఉంటే చాలు. కనుక రేపు మీరంతా ఊరికి వెళ్ళిపోవడానికి ఏర్పాటు చేస్తాను. పొద్దున్నే బయలుదేరవచ్చు అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు చెప్పాడు. పొద్దున వరకు ఎందుకు? కార్లున్నాయిగా ఇప్పుడే అని గిరి అంటున్నాడు. కార్లున్నాయి కానీ పెట్రోల్ లేదు. అన్ని కార్లలో పెట్రోల్ లేకుండా ఎవరో చేశారు. పోలీస్ అవుట్పోస్ట్కి రేడియో ద్వారా వార్త పంపి పొద్దున కల్లా పెట్రోల్ తెప్పిస్తాను. లేకపోతే బస్ ఎక్కి వెళ్ళిపోండి అని అన్నాడు. మరి మీరు అని విశ్వనాథం అడిగాడు.
నేను, రాజు, మా పోలీస్ సిబ్బంది మీ అనుమతితో ఇంకా కొంతకాలం ఈ ఇంట్లో ఉంటాం అని స్వరాజ్యరావు అనగానే, మీరు మాత్రం ఎందుకు రిస్క్ తీసుకోవడం అని వెంకట్రామయ్య అడిగాడు. అది మా వృత్తి కనుక, యుగంధర్ గారు ఏమైంది తెలియకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోలేం కనుక అని అన్నాడు. నేను ఉంటాను అని కాత్య అన్నది. ఆడదానివమ్మ నువ్వు అని వెంకట్రామయ్య అంటున్నాడు. ఆయన చెబుతాడా తక్షణం క్షమాపణ చెప్పను, మహిళలందరినీ అవమానించాడు. అబ్బా! కాత్య నవ్వింది. కాత్య ఉంటానంటే మనం ఎవరం ఆమెనిక్కడి నుంచి పంపలేం. ఆమె యుగంధర్ అసిస్టెంట్. ఈ రాత్రికి ఎలాగో గడిపేయండి, అందరూ ఈ హాల్లో ఇక్కడే పడుకోండి అని ఇన్స్పెక్టర్ అన్నాడు. భయం అనేది ఎంత ఉన్నా ఆ భయాన్ని తట్టుకోగల శక్తి మనస్సుకు కొంతకాలమే ఉంటుంది. శరీరాలే కాక మనస్సులు కూడా అలసిపోతాయి. అందరూ కునికిపాట్లు తీస్తున్నారు. ఇదిలా ఉండగా మత్తు వదిలినట్లు బద్ధకంగా బరువుగా ఉన్న కనురెప్పలు తెరిచాడు యుగంధర్. అది చిన్న గది. గదిలో ఒకే ఒక్క కొవ్వొత్తి వెలుగుతోంది. మీతో నాకెటువంటి వైరమూ లేదు, మీకు హాని చెయ్యాలనే ఉద్దేశం అసలే లేదు అన్న మాటలు వినిపించాయి. థ్యాంక్స్ మాలత అని యుగంధర్ అడిగాడు. చెప్పానుగా, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టి పిలవండి, నాకేమీ అభ్యంతరం లేదు. మీరు హాల్లో నుంచి ఈ గదిలోకి ఎలా వచ్చారో తెలుసా అని అనగానే, తెలియదు అని యుగంధర్ అన్నాడు. మీ చేతి ఉంగరం, మీ చేతి గడియారం, మీరు కూర్చున్న కుర్చీలో ఒక ఎముకల పోగుకి ఉన్నాయి. అదెలా జరిగిందో తెలుసా అని ఆమె అనగానే యుగంధర్ తన చేతులు చూసుకున్నాడు. నిజమే, చేతి గడియారం ఉంగరం లేవు. తెలియదు అని అన్నాడు. దెయ్యం మిమ్మల్ని చంపేసిందని అక్కడ అందరూ అనుకుంటున్నారు. రేపొద్దున్నే అందరూ ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు అని ఆమె అనగానే, వివేకమైన పని అని యుగంధర్ అన్నాడు. కాదు, వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే ఏ ఒక్కరూ వాళ్ల ఇళ్లకు చేరలేరు అని అనగానే, ఎందువల్ల అని యుగంధర్ అడిగాడు. నేను వెళ్ళనివ్వను, చంపేస్తాను అందువల్ల అన్న మాటలు వినిపించాయి. ఈ ఇంటికి ఎవరినీ రావద్దని హెచ్చరించావు. వచ్చిన తర్వాత ప్రకాశ్రావుని చంపేశావు. ఇప్పుడు ఎవరినీ ఈ ఇంటి నుంచి వెళ్ళవద్దంటున్నావు. అందుకు కారణం అని యుగంధర్ అడిగాడు. ప్రకాశ్రావు చేసిన ఘాతుక చర్యకు అతనికి శిక్ష విధించాను. మాటామతి లేకుండా చేశాను. మీరెవరూ ఈ ఊరికి రాకపోతే ప్రకాశ్రావు జీవితాంతం అలాగే మాటామతి లేకుండా ఉండేవాడు. కానీ అని ఆగిపోయింది. కానీ అని యుగంధర్ అడిగాడు. అతన్ని ఈ ఇంటికి తీసుకురావాలని, ఈ ఇంట్లో దెయ్యాలున్నాయో లేవో అనే విషయం తెలుసుకోవాలని మీరు నిశ్చయించుకున్నారు. వద్దని హెచ్చరిస్తే వినిపించుకోలేదు. ఈ ఇంట్లో 24 గంటలు ఉంటే ప్రకాశ్రావుకి మాటామతి వచ్చేస్తాయి. అవి మళ్ళీ అతనికి రావడం నాకిష్టం లేదు. అందువల్ల అతన్ని వెంటనే చంపేశాను అని అనగానే, ప్రకాశ్రావు ఎంత చెడ్డవాడైనా అతని భార్య మంజుల, అతని 2 పిల్లల మీద జాలి చూపించి క్షమించలేకపోయావా అని అడిగాడు. క్షమించాను కొన్నాళ్లపాటు. కానీ ఏ క్షణాన అతను నన్ను అపహాస్యం చేస్తూ మాట్లాడాడో ఆ క్షణాన్న క్షమ పోయింది. అతనికి శిక్ష విధించాను అని అన్నది. సిగరెట్ కాల్చుకోవచ్చా అని యుగంధర్ అనగానే, ఓ నిరభ్యంతరంగా అని అనగానే యుగంధర్ తాపీగా సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి వదిలి, నువ్వు దెయ్యానివా మనిషివా అని నేను మళ్ళీ అడగను. కానీ ఒక విషయం అడుగుతాను. ఎవరు ఏ పని చేసినా అది నేరమో కాదో నిర్ణయించి శిక్ష విధించేందుకు నీకు నైతికంగా అధికారం ఏమున్నది అని యుగంధర్ అడిగాడు. పకపక నవ్వు వినిపించింది. ఆ నవ్వు నవ్వింది ఎవరు? తను దెయ్యంతో మాట్లాడుతున్నాడా? ఎటువంటి ఆలోచనలు మనస్సులోకి రాకుండా ఒక మనిషితో తార్కికంగా మాట్లాడుతున్నట్టు యుగంధర్ మాట్లాడుతున్నాడు. యుగంధర్, ఇంతకు ముందొకసారి చెప్పాను, తగిన సాక్ష్యం, కోర్టులో నిరూపించగల సాక్ష్యం లేనిదే నేరాలు చేసేవాణ్ణి శిక్షించడానికి మీరు తయారు చేసిన శిక్షా స్మృతి పనికిరాదని. అందువల్లే బీద సాదల పట్ల, సామాజిక దురాచారాలకు బలి అవుతున్న బలహీనుల పట్ల, ధన, మత, కుల, మదాంధకారంతో అత్యాచారాలు చేసేవారిని శిక్షించేందుకు కొందరు పూనుకున్నారు. వారికి కూడా కొంత సాక్ష్యం, కనీసం కొన్ని వివరాలు కావాలి. శిక్ష విధించాలంటే కొద్దిపాటి సాక్ష్యం కూడా లేకుండా చీకట్లో ఎవరికీ తెలియకుండా ఘాతుకాలు చేసేవారిని మేం శిక్షిస్తాం అని అనగానే యుగంధర్ నవ్వాడు.
ఎందుకు నవ్వుతున్నారు అన్న మాటలు వినిపించాయి. దౌర్జన్యంతోనూ హింసాకాండతోనూ విప్లవం తీసుకువచ్చి ధన మత కుల వ్యత్యాసాలు లేని సమానత్వ సమాజాన్ని నెలకొల్పాలని కొందరు ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు. వారితో చెయ్యి కలిపి మీరు అందుకే ప్రయత్నిస్తున్నారా? ఇలా మనుష్యుల్ని భయపెట్టి హింసించి చంపి సమాజ వ్యవస్థలో మార్పు తేగలమని మీరు నమ్ముతున్నారా? మీ ప్రయత్నం ఎంతవరకు ఫలించింది అని యుగంధర్ అడిగాడు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మాకు కేవలము వ్యక్తిగత కక్ష అంతే. ఇప్పటికి మీతో చాలాసేపు మాట్లాడాను, జాగ్రత్తగా వినండి యుగంధర్. మీరు ఈ ఇంటికి రాకపూర్వం జరిగిన ఘాతుక చర్యలకు నాకు ఎటువంటి సంబంధము లేదు. ఆ హత్యలు ఆ ఘాతుక చర్యలు చేసిన వారు ఎవరో మీరు తెలుసుకొని వారిని పట్టుకొని శిక్షిస్తే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. నేను జోక్యం కల్పించుకోను. నేను కోరేది ఒకటే, లచ్చిని చంపింది ఎవరు తెలుసుకోండి. ఒక సూచన, ప్రకాష్ రావు ఈ ఇంటికి ఇంతకు పూర్వం ఎన్నడైనా వచ్చాడా? మేధావి అయిన మీరు ఈ విషయం తెలుసుకోగలరు. తెలుసుకోండి. తర్వాత మళ్ళీ కలుసుకుంటాను. అప్పుడు మీరడిగే ప్రశ్నలకు జవాబులు చెబుతాను. కొవ్వొత్తి ఆరిపోయింది. గదంతా చీకటైపోయింది. యుగంధర్కి తల తిరుగుతున్నట్లున్నది. కళ్ళు మూతలు పడుతున్నాయి. ఎంత ప్రయత్నించినా తనకే తెలియకుండా నిద్రపోయాడు. ఇదిలా ఉండగా స్వరాజ్యరావు, రాజు, కాత్య తప్ప మరెవరూ దీపాలారిపోవడం గమనించలేదు. హాలంతా చీకట్లో మునిగిపోయింది. ఏం జరుగుతుంది? దీపాలు వెలిగిన తర్వాత ఏ ఘోర దృశ్యం చూడబోతున్నారు? ఇదే వాళ్ల మనస్సుల్లో ఆలోచన, భయం. 5 నిమిషాల తర్వాత దీపాలు వెలిగాయి. కుర్చీలో అస్థిపంజరం లేదు. డిటెక్టివ్ యుగంధర్ కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాడు. రాజు, కాత్య, ఇన్స్పెక్టర్ యుగంధర్ కూర్చొని ఉన్న కుర్చీ వైపు పరిగెత్తారు. వారి అడుగుల శబ్దానికి కునికిపాట్లు పడుతున్న వారందరూ నిద్రలేచి కళ్ళు తెరిచి చూశారు. యుగంధర్ గారు అని విశ్వనాథం అన్నాడు. అవును, ఎముకల పోగు పోయింది. బతికి ఉన్నారా అని అందరూ ప్రశ్నలు అడుగుతున్నారు. రాజు యుగంధర్ని సమీపించాడు. తాపీగా ఊపిరి పీలుస్తున్నాడని గమనించి సంతోషంగా బతికే ఉన్నారు అని అరిచాడు. బతికే ఉండవచ్చు, కానీ ప్రకాశ్రావులా మతి మాట అని విశ్వనాథం అన్నాడు. కళ్ళు తెరిచి ఆవులించి ఏదీ పోలేదు అని డిటెక్టివ్ యుగంధర్ అన్నాడు. ఏమైంది? ఎక్కడికి వెళ్లారు? ఎలా వచ్చారు అని కాత్య అడిగింది. యుగంధర్ నవ్వి, నీ ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పలేను అని గొంతు సవరించుకొని, అందరూ నిద్రలేచారా అని అడిగాడు. ఆ అని అన్ని కంఠస్వరాలు ఒకేసారి పలికాయి. నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. ఈ ఇంట్లోనే, ఈ ఇంటి ప్రాంతాల్లోనే సామాన్యమైన భౌతిక శక్తికి మించిన శక్తి ఏదో ఉన్నదని నేను ఒప్పుకుంటున్నాను అని యుగంధర్ అన్నాడు. అంటే దెయ్యం ఉందంటారా అని గిరి అడిగాడు. దెయ్యమో దేవతో నాకు తెలియదు. మనుష్యులు చేయలేని పనులు చేయగల అభౌతిక శక్తి ఏదో ఉన్నది. ఆ శక్తి చేసిన పనులు మనం చూశాం అని యుగంధర్ అనగానే, అవును, అందుకే పొద్దున అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాం. ఇన్స్పెక్టర్ గారు కూడా అలాగే చెప్పారు అని విశ్వనాథం అనగానే, అది వివేకమైన పని కాదు. రేపొద్దున కాదు సరికదా, ఎల్లుండో ఆ మర్నాడో కూడా నా అనుమతి లేనిదే ఎవరూ ఈ ఇంట్లో నుంచి వెళ్ళవద్దు అని యుగంధర్ అన్నాడు. అదేమిటి యుగంధర్, ఈ ఇంట్లో దెయ్యం ఉన్నదని మీరే చెప్పారు. దెయ్యాల కొంపలో నుంచి వెళ్ళవద్దని, ఇక్కడే ఉండమని మళ్ళీ మీరే చెబుతున్నారు అని స్వరాజ్యరావు అడిగాడు. అవును, కారణం ఉన్నది కనుకే చెబుతున్నాను. అనుమతి లేనిదే ఎవరూ వెళ్ళకూడదు అని యుగంధర్ అన్నాడు. క్షమించాలి యుగంధర్, వీరి ప్రాణానికి అపాయం కలగకుండా వీరందరి క్షేమము జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఒక పోలీసు ఉద్యోగిగా నాది. రేపొద్దున్నే వీరందరినీ ఇక్కడి నుంచి పంపేస్తున్నాను అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అన్నాడు. ఇక్కడి నుంచి పంపడం వరకేనా మీ బాధ్యత అని యుగంధర్ అడిగాడు. అంటే అని ఇన్స్పెక్టర్ ఎదురు ప్రశ్న వేశాడు. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత వీళ్ళందరి ప్రాణాలకు ఆపద రాదని, క్షేమంగా ఉంటారని బాధ్యత వహించగలరా అని యుగంధర్ అడిగాడు. యుగంధర్, మీ ప్రశ్నలో అంతరార్థం నాకు బోధపడడం లేదు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఈ ఇంట్లో దెయ్యం ఉన్నదని, ఆ దెయ్యం వల్ల వారికి ప్రాణాపాయం ఉన్నదని మీరే చెప్పారు. మద్రాసులో ఉండగా ప్రకాశ్రావు గతి ఏమైందో జ్ఞాపకం చేసుకోండి. ఈ ఇంట్లో నుంచి వెళ్ళేవారు ఎవరూ ప్రాణాలతో వాళ్ల ఇళ్ళు చేరుకోరు అని యుగంధర్ అనగానే, వాట్ అని గిరి అదిరిపడి అన్నాడు. అవును, తర్వాత మీ ఇష్టం.
ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఇష్టం. మిమ్మల్ని వారించడం నా బాధ్యత గనక చెప్పాను. నా అనుమతి లేనిదే ఈ ఇంట్లో నుంచి వెళ్లారో పర్యవసానాలు నేను చెప్పలేను. నేను బాధ్యుణ్ణి కాను. ఎందుకంటే నువ్వు అన్నా అనకపోయినా ఇది వాస్తవం అని యుగంధర్ అన్నాడు. యుగంధర్ గారు, మీ హెచ్చరిక నాకు వర్తిస్తుందా అని మునసబు సుబ్బారావు అడిగాడు. అందరికీ అని యుగంధర్ అనగానే, క్షమించాలి యుగంధర్, మీ సలహా పాటించడానికి నాకు ధైర్యం చాలదు. రేపొద్దున పోలీస్ అవుట్ పోస్ట్ నుంచి ఒక 10 మంది పోలీసులను పిలిపించి సార్జెంట్ శివంని తోడిచ్చి వీళ్ళందరినీ పంపిస్తున్నాను అని ఇన్స్పెక్టర్ అన్నాడు. యుగంధర్ మౌనంగా ఉండిపోయాడు. ఇదిలా ఉండగా ఇంకా అందరూ నిద్రలేవక ముందు తెల్లవారుతూ ఉండగా యుగంధర్ రాజుని, కాత్యను, మునసబు సుబ్బారావుని వెంటబెట్టుకొని బయలుదేరాడు. ఎక్కడికండి అని మునసబడిగాడు. ఈ ఊరి చివర ఉండే గూడెంకి, మీకేమీ అభ్యంతరం లేదుగా అని అనగానే సుబ్బారావు నవ్వి, నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి ఈ ఊరు వచ్చిన తర్వాత నాకీ మునసబు పని వచ్చింది. ఆ గూడెం వాళ్లని ఊరికి దూరంగా ఉంచకూడదని, అందరం కలిసి బతకాలని ఇన్నేళ్లుగా అందరికీ చెబుతున్నాను. ఊళ్ళో మోతుబరులు వినిపించుకుంటేగా అని నలుగురు తాపీగా నడుచుకుంటూ గూడెం చేరుకున్నారు. మునసబును చూడగానే ఆడా మొగ ఒక 10 మంది చుట్టూ చేరి, అయ్యోరు ఏంటయ్యోరు అని అడిగారు. ఈ పెద్ద మనుషులు పట్నం నుంచి వచ్చారు, మీతో మాట్లాడాలంటే తీసుకొని వచ్చాను అని మునసబనగానే, పట్నం నుంచి వచ్చారా? ఎలక్షన్స్ వచ్చాయా? ఓట్ల కోసమా అని ఒక వృద్ధుడు అడిగాడు. కాదు, కొన్నేళ్ల క్రితం మీ గూడెంలో లచ్చి అనే అమ్మాయి ఉండేది. లచ్చిని ఎవరో హత్య చేశారు. ఆమెను ఎవరు హత్య చేసింది తెలుసుకునేందుకు వచ్చాము అని యుగంధర్ అనగానే, ఇన్నేళ్ల తర్వాత పోలీసులు వచ్చి ప్రశ్నలడిగి చివరకు లచ్చిని దెయ్యం చంపిందని చెప్పారుగా. మేమంటే మనుషులకే కోపమనుకున్నాం, దెయ్యాలకు కూడా కోపమని అనుకోలేదు అని ఒకతను అనగానే, లచ్చికి దగ్గర బంధువులు కానీ గుర్తుపట్టగల వాళ్ళు కానీ మీలో ఎవరైనా ఉన్నారా అని యుగంధర్ అడిగాడు. అది నా కూతురయ్యా అని ఒక ముసలామె ఏడుపు ప్రారంభించింది. యుగంధర్ చేతిలో ఉన్న బ్యాగ్ తెరిచి అందులో నుంచి తను గీసిన మాలతి చిత్రం తీసి ఆమెకు చూపించి, ఈ అమ్మాయి లచ్చా అని అడిగాడు. ముసలామె కళ్ళు చిట్లించి పరీక్షగా చూసి, మా లచ్చికి అసలు బొమ్మ తీయనే లేదు అని అన్నది. కాదు, లచ్చి ఇలాగే ఉండేదా అని యుగంధర్ అడిగాడు. మా లచ్చికి ఈ బొమ్మకు ఎక్కడా పోలిక లేదు. మా లచ్చిది ఏం అందం, ఏం సొగసు, ఏం వయ్యారం అని ఒక యువకుడన్నాడు. కొంచెం కూడా పోలిక లేదా అని యుగంధర్ మళ్ళీ అడిగాడు. రవ్వంతైనా పోలిక లేదు అని ఆ యువకుడన్నాడు. 2 నిమిషాల పాటు యుగంధర్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. మీ మనస్సుకు బాధ కలిగిస్తున్నందుకు విచారంగా ఉన్నది. లచ్చి ఎలా చనిపోయిందో మీకేమైనా తెలుసా అని యుగంధర్ అడిగాడు. తెలియదు బాబు, మా గూడెంలో ఒక బావి ఉన్నది గాని అది ఎండిపోయింది. తాగేందుకు కూడా నీళ్లు లేవు. కావాలంటే 2 మైళ్ల దూరంలో ఉన్న ఒక దిగుడు బావికి పోవాలి. ఆ వేళ పొద్దుగూకక ముందే ఊళ్ళో ఉన్న బావి నుంచి ఒక కడవ నీళ్లు తెస్తానని లచ్చి బయలుదేరింది. వద్దమ్మా అంటే వినకుండా నవ్వుకుంటూ వెళ్ళింది బాబు, అంతే. మళ్ళీ శవం చూశాం అని ముసలామే ఏడుస్తోంది. నీకేమైనా తెలుసా అని యుగంధర్ ఆ యువకుణ్ణడిగాడు. ఊళ్ళో బావికి వెళ్ళే అంటే అది వింటేగా. ఆ పరంధామయ్య ఇంట్లో ఎవరూ ఉండరని, సల్లంగా నీళ్లు తెచ్చుకోవచ్చని చెప్పి ఆ అయ్యోరింటికి వెళ్ళింది అని ఆ యువకుడన్నాడు. ఎలా వెళ్ళింది? గేటు మూసిలేదు అని యుగంధర్ అనగానే, మూసే ఉంది, తాళం వెయ్యలేదు. నేనక్కడే నిలబడ్డాను. ఇద్దరం లోపలికి దేనికని. ఎంతసేపైందో? తెల్లారింది. సూర్యుడు బాగా పైకెక్కేశాడు. అయినా లచ్చి రాలేదు. ఎవరికి చెప్పను? చెప్తే నా తోలొలుస్తారు. నే వచ్చేశాను. తర్వాత తెలిసింది దెయ్యం చంపేసిందని అని అతననగానే యుగంధర్ సిగరెట్ వెలిగించి, ఆ రాత్రి పరంధామయ్య గారింట్లో కొత్త వాళ్ళెవరైనా ఉన్నారా అని యుగంధర్ అడిగాడు. నాకెలా తెలుస్తుంది బాబు అని ఆ యువకుడన్నాడు. ఇదిలా ఉండగా మీ అన్న పరంధామయ్యను కలుసుకోవడానికి ప్రకాశ్రావు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాడా అని యుగంధర్ విశ్వనాథాన్ని అడిగాడు. విశ్వనాథం 1 నిమిషం ఆలోచించి, ఇక్కడికి వచ్చాడో లేదో నాకు తెలియదు కానీ ఒకసారి నన్నడిగాడు. మా అన్నయ్య పరంధామయ్య ఏ వడ్డీ మీద అప్పిస్తాడని, తనకు అవసరమైతే వెళ్ళి తను అప్పు తీసుకుంటానని నన్నొక ఉత్తరం పరిచయం చేస్తూ రాసిమ్మన్నాడు. రాసిచ్చాను. అది తీసుకొని వెళ్ళింది లేంది నాకు తెలియదు. నేనడగలేదు, మర్చిపోయాను అని విశ్వనాథమన్నాడు.
మునసబు సుబ్బారావుని అడిగారు. పరంధామయ్య గారు చాలామందికి అప్పులిచ్చేవారు. పట్నం నుంచి కూడా చాలామంది కార్లలో వచ్చేవారు. ఒకసారి ఒక సినిమా ప్రొడ్యూసరు, హీరో కూడా వచ్చారు. ఈ ప్రకాశ్రావు గారిని నాకు చూసినట్లు జ్ఞాపకం లేదు అని మునసబు సుబ్బారావు అన్నాడు. సార్, ఒక మాట. ప్రకాశ్రావు గత 2 సంవత్సరాలుగా ఏ ఒక్క రాత్రి ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళలేదని మంజుల చెప్పిన విషయం జ్ఞాపకం చేస్తున్నాను అని రాజు అన్నాడు. థ్యాంక్ యూ రాజు. 2 ఏళ్ల క్రితం ప్రకాశ్రావు ఇక్కడికి వచ్చాడా? ఆ విషయం తెలుసుకోవాలి. అంత కష్టమైన పని కాదేమో అది. పరంధామయ్య బావమరిది శంకరం ఈ ఇంట్లోనే ఉండేవాడు. అతనికి తెలుసుండాలిగా అని మునసబు సుబ్బారావు అన్నాడు. ఊళ్ళోకి వెళ్ళి శంకరాన్ని పిలుచుకురమ్మని మనిషిని పంపారు. శంకరం వచ్చిన తర్వాత ఈ విషయం అడిగారు. శంకరం కాసేపు ఆలోచించి ఇంకా ఉంది